విషయంలో ఇక్కడ నేను రావడం జరిగింది. వాస్తవంగా మీరు ఏదైతే ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉన్నారు 2016-17 తర్వాత ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేసి 187 స్ట్రెంత్ చేసిన గొప్పతనం అంటే ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇటువంటి టీచర్లు చాలా తక్కువగా మనకు కనబడతారు. మనం మాతృదేవో భవ అంటాం, గురుదేవో భవ అంటాం. అంటే ఇటువంటి గురువులు ఉంటే మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది, పిల్లగాళ్ళు ఉద్యోగంగా అవుతారు. నేను ఒకటే స్థానిక శాసనసభ్యులు అయిన తర్వాత నా కోరిక ఒకటే ఉంది. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద కూర్చున్నంటే ఓన్లీ సరస్వతి మాకు ఆశీర్వాదం ఇంగ్లీష్ పాస్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కూడా బిజినెస్లో పడ్డాను. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ ద మస్ట్ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్ అనేది ఇలా పేరెంట్స్ వచ్చి మా పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకోండి సార్ అన్నింటి స్కూల్ అంటే నేను మా నియోజకవర్గంలో అనుకుంటా ఈ 50 స్కూలే. ఎందుకంటే పేరెంట్స్ ప్రతి దానిగా టీచర్స్ కానీ అక్కడ ఉన్న స్థానిక లీడర్లు కానీ ఇంటింటికి తిరుగుతారు, పిల్లగాళ్ళకు అడ్మిషన్ తీసుకోమంటున్నారు. కానీ ఇక్కడ పేరెంట్సే వచ్చి సొంతంగా ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళకు మన ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటే ఈ గొప్పతనం అంటే మీకు ఉన్న ఇక్కడ స్థానిక టీచర్లు అదే ప్రధాన ఉపాధ్యాయులు కొన్ని టీచర్స్ ఉంటుంది వాళ్ళ అద్దె అనుకోండి. ఈరోజు చూస్తే రెండే ఇక్కడ మన టీచర్లు ఉన్నారు. టీచర్లు కొంత బాగుంది, బిల్డింగ్ కూడా ఇంతకుముందు లేకుండా. కానీ పాత గవర్నమెంట్లో ఏదైతే బిల్డింగ్ శాంక్షన్ చేసిన తర్వాత కంప్లీట్ అయింది. ఇంకా మనకు కొత్త కావాలా, ఇంకా బిల్డింగ్ కావాలా, పైన కూడా బిల్డింగ్ కావాలా. ఖచ్చితంగా ఇటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే టీచర్స్ ఇప్పుడు ఉన్నారు. ఎంఈఓ గారు ఉన్నారు, పేఆర్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ఉపాధ్యాయ బృందాలే. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చి పిల్లగాళ్ళ భవిష్యత్తు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 70 to 80% పీపుల్ మా దగ్గర పూర్ ఫ్యామిలీస్ కూర్చున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ కావాలి. ఈరోజు చూస్తే మన ఎస్టీ ట్రైబల్స్ ఏరియాలో పోతే ఈ స్కూల్లో పిల్లగాళ్ళ చదువులు పెట్టకుండా మన స్టేట్లో పని చేపిస్తున్నారు. అటువంటి దాకా అంటే ఈ స్కూల్లో స్టడీ ఎడ్యుకేషన్ ఇంత ఇంపార్టెంట్ అని పెట్టుకొని ఎడ్యుకేషన్ ఇస్తే మన దేశ భవిష్యత్తు బాగా అవుతుంది. కాబోయే 10-12